హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ బేబీ పొటాటోస్ ఎలా అల్లుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ చూపించేస్తున్నాను. సో వెజిటబుల్ బాస్కెట్లో మరొక వెజిటబుల్ యాడ్ చేసేద్దాం పదండి. సో దీనికోసం నేను 4-ply 100% కాటన్ యార్న్ అలాగే 3mm క్రోషే హుక్ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేద్దాము. ఈ విధంగా వేలిపైన లూప్ వేసుకొని ఆ లూప్ లోపల నుంచి వర్కింగ్ ఎండ్ని తీసుకొని వచ్చి ఒక చైన్ 1 వేసుకోవాలి. తర్వాత లూప్ సైజ్ని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ రో అల్లడం స్టార్ట్ చేద్దాము. సో దీనికోసం సెంటర్లో నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసుకోవాలి అండ్ ఒక సింగిల్ స్టిచ్. సో ఇది ఫస్ట్ రోలోని ఫస్ట్ స్టిచ్ కాబట్టి నేను ఒక స్టిచ్ మార్కర్ పెడుతున్నాను. అమిగుర్మీస్లో మనం ప్రతి రోలో కూడా ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటాం కౌంటింగ్ కోసం. సో ఇప్పుడు ఫస్ట్ రోలో 6 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, తర్వాత ఇది థర్డ్ సింగిల్ స్టిచ్, 4, 5 అండ్ 6. ఇలా 6 సింగిల్ స్టిచెస్ వేసిన తర్వాత టెయిల్ ఎండ్ని కొంచెం బలంగా లాగితే మ్యాజిక్ రింగ్ క్లోజ్ అయిపోతుంది. ఇలా ఫస్ట్ రో కంప్లీట్ అవుతుంది. సో ఈ అమిగుర్మీ ప్రాజెక్ట్లో మనం స్లిప్ స్టిచెస్ యూస్ చేయటం లేదు. సో స్పైరల్లో అల్లుకుంటూ వెళ్ళిపోతాం. దానికోసం సెకండ్ రో స్టార్ట్ చేయాలి. స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఎందులో నుంచి అయితే మనం స్టిచ్ మార్కర్ తీసామో అందులోనే నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని సెకండ్ రో అల్లడం స్టార్ట్ చేసేసుకోవాలి. సో సెకండ్ రోలోని ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇంక్రీజ్ కాబట్టి ముందైతే ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని సెకండ్ రోలో ఫస్ట్ స్టిచ్ కాబట్టి అందులో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాటర్న్ని ఫాలో చేసుకుందాం. సో 2 సింగిల్ స్టిచెస్ ఆల్రెడీ ఒకటి వేసాం కాబట్టి ఇప్పుడు మరొకటి వేసేసుకున్నాం. సో ఇలాగా ఫస్ట్ స్టిచ్లో ఒక ఇంక్రీజ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మళ్ళీ ఇంకొక ఇంక్రీజ్. సో సెకండ్ రోలో మొత్తం 6 ఇంక్రీజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను సెకండ్ ఇంక్రీజ్ వేస్తున్నాను. ఇంక్రీజ్ అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవటం. ఇది థర్డ్ ఇంక్రీజ్ అండ్ ఇంకొక 3 స్టిచెస్ ఉంటాయి. ఆ 3 స్టిచెస్లోని కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంక్రీజ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నేను లాస్ట్ స్టిచ్ ఉంది, సెకండ్ రోలో లాస్ట్ స్టిచ్, అందులోని ఇంక్రీజ్ వేసేస్తున్నాం అనమాట. మొత్తం సెకండ్ రోలో 6 స్టిచెస్లో 6 ఇంక్రీజెస్ వేసుకుంటాం కాబట్టి కౌంట్ టోటల్ 12 స్టిచెస్ ఉంటాయి. సో కౌంటింగ్ ప్రతి రో తర్వాత చెక్ చేసుకోవచ్చు. రో 3 స్టార్ట్ చేయబోతున్నాము. సో స్టిచ్ మార్కర్ తీసేసి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము ఫస్ట్ థర్డ్ రో స్టార్ట్ అవుతున్నందుకు ఇండికేషన్ కోసం. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. సో ఒకే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసుకుంటాము. సో అది 1 అండ్ అందులోనే మరొకటి 2. ఇప్పుడు ఈ 1 స్టిచ్ 1 ఇంక్రీజ్ అనేది ఒక సెట్ అయితే ఈ సెట్ మొత్తాన్ని ఈ రోలో 6 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ రిపిటిషన్. సో 1 సింగిల్ స్టిచ్, తర్వాత స్టిచ్లో ఒక ఇంక్రీజ్, తర్వాత మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్, తర్వాత మళ్ళీ ఒక ఇంక్రీజ్. ఇది థర్డ్ రిపిటిషన్. ఇలా మరొక 3 రిపిటిషన్స్ చేసుకోవాలి రో మొత్తం. అంటే ఈ ప్యాటర్న్ ఇలా ఫాలో అయితే కరెక్ట్గా లాస్ట్ రిపిటిషన్ పూర్తయ్యే టైంకి మనకి స్టిచ్ మార్కర్ వచ్చేస్తుంది అనమాట. అలా పర్ఫెక్ట్గా కౌంటింగ్ సరిపోతుంది. ఇక్కడ లాస్ట్ రిపిటిషన్ వేస్తున్నాము. సో ఇక్కడితో థర్డ్ రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ థర్డ్ రో కంప్లీట్ అయిపోయేటప్పటికి మనకి 18 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేయాలి. సో షేప్ చూసారండి, ఇలా చిన్న కోన్ రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి 4th రో స్టార్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత అందులో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో 4th రోలో ఫస్ట్ మనకి 2 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఆల్రెడీ మనం ఒకటి వేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ది వేస్తున్నాం. ఇలా 2 సింగిల్ స్టిచెస్ అవుతాయి. తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. ఇంక్రీజ్ అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం 6 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. సో 2 సింగిల్ స్టిచెస్, ఇంక్రీజ్, ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్, తర్వాత దాంట్లో మరొక సింగిల్ స్టిచ్, ఆ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్. ఇది సెకండ్ రిపిటిషన్. ఇలాంటివి మరొక 4 టైమ్స్ రిపీట్ చేసుకొని రో అంతా వేసేసుకుంటే మనకి 4th రో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నాకు లాస్ట్ స్టిచ్ ఇంక్రీజ్ వేసేసుకుంటే
4th రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు 24 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉండాలి. అండ్ స్టిచ్ మార్కర్ తీసేసి 5th రో స్టార్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్తో స్టార్ట్ చేసుకొని వెంటనే స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి 5th రో స్టార్ట్ అయిందని ఇండికేషన్ కోసం. సో స్టిచ్ మార్కర్ ప్రతి రోలోని కంపల్సరీగా పెట్టుకోవాలండి, మిస్ చేయకూడదు. 3 సింగిల్ క్రోషే స్టిచెస్, ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇది సెకండ్ది. అండ్ దెన్ ఇది 3rd సింగిల్ స్టిచ్. 3 సింగిల్ స్టిచెస్ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్. ఇప్పుడు ఈ వరుసలో ఈ ప్యాటర్న్ 3 సింగిల్ స్టిచెస్ ఇంక్రీజ్ అనే ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకుంటాం 6 టైమ్స్. సో ఫస్ట్ రిపిటేషన్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రిపిటేషన్ అల్లుతున్నాము. అది 1 2 3. ఆ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్. సో ఇది సెకండ్ రిపిటేషన్. ఇలా కౌంటింగ్ చేసుకుంటూ ఏ రిపిటేషన్ వేసుకుంటున్నామో అని ఆలోచించుకుంటూ అల్లితే మనకి కౌంటింగ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాను, ఇక్కడితో మనకి 5th రో కంప్లీట్ అయిపోతుంది. 30 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. షేప్ చూసారా అండి, ఇలా కొంచెం ఇంక్రీజ్ అవుతూ పెద్దదవుతూ ఉంటుంది రౌండ్. అండ్ ఇది కూడా ఒక కర్వ్ షేప్ లాగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి 6th రో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి, మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇది ప్రతి వరుసకి కామన్గా ఉండే ఒక స్టెప్ అండి. స్టిచ్ మార్కర్ తీయడము, సింగిల్ స్టిచ్ వేయటము, మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టడం. ఇక్కడ సింగిల్ స్టిచ్ అన్నాను, ప్యాటర్న్లో ఏది ఉంటే ఆ స్టిచ్ వేసుకుంటాం అనమాట. సో 6th రోలో మనకి ఒక్కొక్క స్టిచ్ పైన ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో కంటిన్యూస్గా ఒక్కొక్క స్టిచ్ పైన ఒక్కొక్క సింగిల్ స్టిచ్, ఇలా రో 6, రో 7 అండ్ రో 8 ఈ 3 రోస్లోని కూడా సేమ్ ప్యాటర్న్. మనం ఎటువంటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ వేయట్లేదు కాబట్టి మనకి కౌంట్ కూడా సేమ్ ఉంటుంది. సో 30 స్టిచెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను 8th రోలో లాస్ట్ సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. అండ్ షేప్ చూసారా అండి, ఇలా ఒక చిన్న టోపీలాగా కనిపిస్తుంది. ఇప్పుడు 9th రో అల్లడం స్టార్ట్ చేద్దాము. సో బేసిక్గా మనం చేస్తుంది పొటాటో కాబట్టి కొంచెం షేప్ అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు. బట్ నేను చూపించిన ప్యాటర్న్ ప్రకారం చేస్తే నేను అల్లుతున్నట్టుగానే మీ చేస్తున్న ప్రాజెక్ట్ షేప్ కూడా వస్తుంది. సో 9th రోకి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేస్తాం. సో 9th రోలో 4 సింగిల్ స్టిచెస్, అది ఫస్ట్ది, తర్వాత అది సెకండ్ సింగిల్ స్టిచ్, 3rd అండ్ 4th. సో 4 సింగిల్ స్టిచెస్ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్, అంటే ఒకే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ 4 సింగిల్ స్టిచ్ ఇంక్రీజ్ అనే ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకోవాలి 6 టైమ్స్. సో ఇది సెకండ్ రిపిటేషన్, అది 3 అండ్ 4. ఆ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్. ఇలా రో మొత్తం రిపీట్ చేసేసుకోండి స్టార్టింగ్ వరకు. అండ్ 9th రో కంప్లీట్ అయ్యేటప్పటికి 36 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ ఇంక్రీజ్ వేసేస్తున్నాము. దాని ఇక్కడితో 9th రో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మల్టిపుల్ మారుస్తున్నామండి. సో స్టిచ్ మార్కర్ తీసేసి 10th రో స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి, మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. ఇక్కడ 8 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. సో ఆల్రెడీ ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాము, తర్వాత సెకండ్ వన్, 3 4 5 6 7 8. సో 8 కంప్లీట్ అయిపోయాయి. తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్. ఇది మొత్తం ఒక సెట్, 8 సింగిల్ స్టిచెస్ అండ్ ఇంక్రీజ్ అన్నది ఒక సెట్. ఈ సెట్ని మనం రో మొత్తం టోటల్ 4 టైమ్స్, అంటే ఆల్రెడీ ఒక రిపిటేషన్ అయిపోయింది, మరొక 3 రిపిటేషన్స్ చేసుకోవాలి. ఇలా 10th రో కంప్లీట్ అయ్యేటప్పటికి 40 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసుకోవాలి. అండ్ షేప్ కొంచెం మారుతుంది చూసారా. ఇప్పుడు 11th రో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు రో 11 నుంచి రో 15 వరకు కూడా
ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకోండి. సో మనకి 10th రోలో 40 సింగిల్ స్టిచెస్ ఉంటాయి కాబట్టి రో 11 నుంచి రో 15 వరకు కూడా ప్రతి రోలోని 40 సింగిల్ స్టిచెస్ అనేవి ఉంటాయి. సో జాగ్రత్తగా స్టిచ్ మార్కర్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్ కౌంటింగ్ అండ్ షేప్ కూడా ఇలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 15th రోలో లాస్ట్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి 16th రో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడి నుంచి మనం ప్యాటర్న్ని డిక్రీజ్ చేసుకుందామండి, తగ్గించుకుంటూ క్లోజ్ చేయాలి. సో 16th రోలో 3 సింగిల్ స్టిచెస్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఒకటి వేసేసుకున్నాము అండ్ ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, ఆ తర్వాత థర్డ్ సింగిల్ స్టిచ్. ఇలా 3 సింగిల్ స్టిచెస్ అయిపోతాయి. తర్వాత దాంట్లో మనం ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. సో దానికోసం 2 స్టిచెస్లోని ఫ్రంట్ లూప్ లోపలికి ఒకటేసారి నీడిల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత సింగిల్ క్రోషే స్టిచ్ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. లూప్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్, అది ఇన్విజిబుల్ డిక్రీజ్ మాట. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ 3 సింగిల్ స్టిచెస్ అండ్ ఇన్విజిబుల్ డిక్రీజ్ ప్యాటర్న్ని రో మొత్తం 8 టైమ్స్ రిపీట్ చేయాలి. సో ఇది సెకండ్ రిపిటేషన్. 3 సింగిల్ స్టిచెస్ అయిపోయాయి అండ్ ఇప్పుడు ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. చూసారండి, 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్. ఇది సెకండ్ రిపిటేషన్. అండ్ ఇప్పుడు మిగిలిన 6 టైమ్స్ కూడా వేసేసుకోండి. టోటల్ 8 రిపిటేషన్స్ రావాలి. అండ్ లాస్ట్కి మనం ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్తో క్లోజ్ అవుతుంది రో. రో 16 కంప్లీట్ అయ్యేటప్పటికి 32 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉండాలి. అలాగే షేప్ కొంచెం డిక్రీజ్ అయ్యి నెంబర్ ఆఫ్ స్టిచెస్ని మనం తగ్గించడం వల్ల షేప్ కొంచెం క్లోజ్ అవుతుంది అన్నమాట, దగ్గరకు వస్తుంది లోపలికి అది ముడుచుకున్నట్టుగా. నౌ మళ్ళీ స్టిచ్ మార్కర్ తీసేసి 17th రో స్టార్ట్ చేసుకుందాము. మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి. ఇప్పుడు రో 17లో మళ్ళీ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోండి. ఎటువంటి ఇంక్రీజ్ వేయొద్దు, అలాగే డిక్రీజెస్ కూడా చేయొద్దు. జస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ ఇలా రో మొత్తం వేసేసుకుంటే మనకి 32 సింగిల్ స్టిచెస్ ఉంటాయి 17th రోలో కూడా. ఇలా స్టార్టింగ్ వరకు కూడా వేసేసుకోవాలి, ఫస్ట్ మన స్టిచ్ మార్కర్ ఉన్న స్టిచ్ వరకు. ఇక్కడితో 17th రో కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు 18th రో కోసం మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి, సింగిల్ స్టిచ్. తర్వాత స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. అండ్ 18th రోలో ప్యాటర్న్ 2 సింగిల్ స్టిచెస్. సో ఫస్ట్ అది ఆల్రెడీ ఒకటి వేసేసాము అండ్ ఇది సెకండ్ది. 2 సింగిల్ స్టిచెస్ అండ్ తర్వాత మనకి డిక్రీజ్ ఉంటుంది. సేమ్ ఇందాక ఎలా అయితే డిక్రీజ్ వేసుకున్నామో అదే విధంగా డిక్రీజ్ వేసుకోవాలి. 2 సింగిల్ స్టిచ్ డిక్రీజ్. అండ్ ఈ ప్యాటర్న్ని రో మొత్తం 8 టైమ్స్ రిపీట్ చేసుకుంటాము. సో 2 సింగిల్ స్టిచెస్, ఒక డిక్రీజ్, మళ్ళీ 2 సింగిల్ స్టిచెస్, మరొక డిక్రీజ్. ఇలాగా రిపిటేషన్స్ ఫస్ట్ టైం, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఇలా నెంబరింగ్ కూడా అనుకుంటూ వేసుకోవాలి. అప్పుడు మనకి మిస్టేక్ రాకుండా ఉంటుంది. ఇలా రో మొత్తం స్టార్టింగ్ పాయింట్ వచ్చేంత వరకు కంప్లీట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, నేను లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తున్నాను అండ్ ఇక్కడితో 18th రో కంప్లీట్ అవుతుంది. అండ్ కౌంట్ చూస్తే 24 సింగిల్ స్టిచెస్ ఉండాలి. అండ్ చూడండి, డిక్రీజెస్ చేయటం వల్ల షేప్ అనేది లోపలికి తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రో కోసం స్టిచ్ మార్కర్ని తీసేసుకోవాలి అండ్ ప్యాటర్న్కి సంబంధించి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకుందాము. అండ్ మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెడుతున్నాను. ఇక్కడ 19th రో స్టార్ట్ చేస్తున్నాము. సో 2 సింగిల్ స్టిచెస్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది అండ్ ఇప్పుడు వేసింది సెకండ్ సింగిల్ స్టిచ్. తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాటర్న్ని రో మొత్తం 6 టైమ్స్ రిపీట్ చేసుకుంటాము. సో మళ్ళీ 1 సింగిల్ స్టిచ్, తర్వాత మళ్ళీ సెకండ్ సింగిల్ స్టిచ్, ఆ తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇలా రో మొత్తం ఈ 2 సింగిల్ స్టిచ్ అండ్ డిక్రీజ్ ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటాము. సో 19th రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 18 సింగిల్ స్టిచెస్ ఉంటుంది. సో కౌంట్ చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. ఎప్పుడు మీకు డౌట్ అనిపించినా కౌంటింగ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 20th రో అల్లుకుందాము. సో దీనికి కూడా ఫస్ట్ ఒక సింగిల్ క్రోషే స్టిచ్తో స్టార్ట్ చేసుకుందాము. తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేస్తున్నాను. ఆ తర్వాత స్టిచ్లో ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్.
సో 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసుకోవాలి. తర్వాత సింగిల్ స్టిచ్, మళ్ళీ 1 సింగిల్ స్టిచ్, మళ్ళీ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. అండ్ ఈ ప్యాటర్న్ రో మొత్తం 6 టైమ్స్ రిపీట్ చేయాలి. సో ఇది సెకండ్ రిపిటీషన్. ఇదే విధంగా మరొక 4 రిపిటీషన్స్ చేసుకుంటే మనకి 20th రో కంప్లీట్ అవుతుంది. అండ్ మనకి 12 సింగిల్ స్టిచెస్ ఉండాలి. 12 సింగిల్ స్టిచెస్ ఉంటే మనం చేసిన ప్రాజెక్ట్ కరెక్ట్ అనమాట ప్యాటర్న్కి సంబంధించి. ఇప్పుడు అల్లటం ఆపేసి స్టఫింగ్ పెట్టుకోవాలి. సో కరెక్ట్ అమౌంట్ ఒక కొంచెం ఫైబర్ ఫిల్ తీసుకొని స్టఫింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. సో స్టఫింగ్ ఎలా చేయాలి, అంచుల వైపులో బయట వైపుకి స్టఫింగ్ పెట్టి మధ్యలో ఖాళీ ఉండేటట్టుగా పెట్టుకోవాలి. అండ్ లాస్ట్లో మధ్యలోకి స్టఫింగ్ చేసేసుకోవాలి. అలా చేస్తే షేప్ అనేది నీట్గా నిలబడుతుంది. అలాగే స్టఫింగ్ ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. కరెక్ట్ స్టఫింగ్ ఉంటేనే ప్రాజెక్ట్ షేప్ నీట్గా ఉంటుంది. సో ఇక్కడ స్టఫింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ రో అల్లేద్దాము. ఇక్కడ మీరు కావాలంటే ఐస్, నోస్ లాంటివి అటాచ్ చేయొచ్చండి. నేను అవన్నీ ఏమీ యాడ్ చేయటం లేదు, ఎందుకంటే ఇవి చిన్నపిల్లలకి ఇద్దామన్నట్టుగా చేస్తున్నాను కాబట్టి. కళ్ళు, ముక్కు లాంటివి అంటిస్తే కుందన్ స్టోన్స్ లాంటివి ఊడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను పెట్టట్లేదు. ఒకవేళ మీరు పిల్లలకి ఇవ్వాలి కానీ కళ్ళు కూడా పెట్టాలి అనుకుంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్తో అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ రోలో ఫస్ట్ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తున్నాను. అండ్ లాస్ట్ రోలో మొత్తం 6 ఇన్విజిబుల్ డిక్రీజెస్ ఉంటాయి. ఇది సెకండ్ ఇన్విజిబుల్ డిక్రీజ్. అలాగా మొత్తం 6 ఇన్విజిబుల్ డిక్రీజెస్ వేసేసుకోవాలి. ఇది లాస్ట్ వన్, 6th. ఇలా మనకి 21st రో కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ 6 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత చైన్ 1 వేసుకుంటాము. అండ్ పొడవుగా టెయిల్ ఎండ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ టెయిల్ ఎండ్ దేనికి అంటే ఈ షేప్ చూసారంటే కొంచెం ఎగ్ షేప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎగ్ షేప్కి అలాగే పొటాటో షేప్కి కొంచెం వేరియేషన్ చూపించడం కోసం ఈ టెయిల్ ఎండ్ని యూజ్ చేసి కొంచెం డీటెయిలింగ్ ఇచ్చుకుంటాం అనమాట. సో లేదు మీకు ఇలా బాగానే ఉంది అనుకుంటే ఈ షేప్ని ఇలా వదిలిపెట్టేయచ్చు. ఈ టెయిల్ ఎండ్ని ఇప్పుడు టాపెస్ట్రీ నీడిల్ లోపలికి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు లాస్ట్ రోలో 6 స్టిచెస్ ఉన్నాయి కదా, ఈ 6 స్టిచెస్లోని ఫ్రంట్ లూప్స్ లోపల నుంచి ఈ టెయిల్ ఎండ్ని తీసుకుని రావాలి. సో కౌంట్ చేసుకుంటూ 4, 5 అండ్ 6 ఇలా 6 స్టిచెస్ లోపలికి తీసుకెళ్ళి ఈ టెయిల్ ఎండ్ని లాగితే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత స్టిచ్లో ముడి వేసేసుకుంటే ఈ క్లోజింగ్ అనేది సెక్యూర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సెంటర్ నుంచి టాపెస్ట్రీ నీడిల్ని స్టఫింగ్ లోపలికి పోనిచ్చి ర్యాండమ్గా ఎటో ఒక వైపు నుంచి బయటకు తీసుకురావచ్చు. ఎటువైపు అయినా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. సో ఒక వైపుకి తీసుకొని బయటకు రావాలి. తర్వాత పక్కన ఉన్న వేరే స్టిచ్ లోపల నుంచి లోపలికి తీసుకురావాలి. సేమ్ హోల్లో నుంచి కాదు, పక్కన ఉన్న హోల్లోంచి తీసుకెళ్ళి వేరే ఇంకో చోట బయటకు తీసుకురావాలి. ఇలా గట్టిగా లాగితే అక్కడ ఒక చిన్న డెంట్ లాగా పడుతుంది. అండ్ ఇదే ప్రాసెస్ని మరొక 2-3 సార్లు రిపీట్ చేసుకుంటే ఒక 2-3 డెంట్స్ కింద కనిపిస్తుంది. తర్వాత లాస్ట్లో మొత్తం డెంట్ డీటెయిలింగ్ ఇవ్వటం అయిపోయిన తర్వాత లాస్ట్లో టెయిల్ ఎండ్ని మళ్ళీ కిందన సెంటర్లో నుంచి బయటకు తీసుకొచ్చేయాలి. ఇలా చిన్న చిన్న డెంట్స్ ఉండడం వల్ల ఇది కొంచెం పొటాటో షేప్ తీసుకుంటుంది అనమాట. సో లాస్ట్లో కొంచెం టెయిల్ ఎండ్ని లాగిపెట్టి పట్టుకొని అప్పుడు దగ్గరలోని స్టిచ్ లోపలికి ఒక ముడి వేసేసుకుంటే మనం పెట్టే డెంట్స్ కూడా సెక్యూర్ అయిపోతాయి. ఫైనల్లో మళ్ళీ థ్రెడ్ని స్టఫింగ్ లోపలికి తోసేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా అమిగర్మి పొటాటో రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. దీని రిటర్న్ ప్యాటర్న్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.